151లో 5 వెళ్ళిపోవడానికి 5 మంది ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. 1 వల్లభనేని, 2 కొడాలి నాని, 3 ఆర్కే రోజా, 4 అనిల్ కుమార్ యాదవ్, 5 అంబటి రాంబాబు. ఈ 5 మందిలో మా నెల్లూరు సంబంధించినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఉండడం గమనార్హం. దొరికేదాకా విజయ్ మాల్యా కూడా మంచోడే, దొరికేదాకా రాజ్యసభ సభ్యుడే. దొరికిన తర్వాత విజయ్ మాల్యా లండన్లో తేలాడు. హర్షద్ మెహతా 90sలో 3000 crores, ఈ రోజు 2-3 లక్షల కోట్లు. నీరవ్ మోడీ దొరికేదాకా కూడా గుజరాత్లో నీరవ్ మోడీ చాలా పెద్ద మనిషే, దొరికిన తర్వాతే లండన్లో తేలేడు. ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ నేను సూటిగా ఒక మాట అడతా ఉండా, వీళ్ళందరూ ఇంతలో ఎలా ఉంటారు, దాని తర్వాత ఎలా ఉంటారు అని. నేను చెప్తున్నా సూటిగా, జగన్మోహన్ రెడ్డి కూడా దొరకక ముందు 2 సార్లు ఎంపీఏ, ఒకసారి సీఎంఏ, దొరికిన తర్వాతే అదే ఓఎస్డి, పిఎస్ఓ, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి లోపలికి వెళ్ళారు, రిమాండ్లో ఉన్నారు. బాగా చెక్కితే ఎన్నో షాకింగ్ న్యూస్లు బయటకు వస్తాయి. అన్న జైలుకి వెళ్తాడు, ముందు ఎంపీఏ, సీఎంఏ, ఆ తర్వాత జైల్లోకి వెళ్ళి చెప్పుకోడు తిని రాజకీయాలకి అనర్హుడు అయిపోబోతున్నాడు.